సో హలో గాయస్, నా రాధే, మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో కొన్ని మంచి అప్డేట్స్ ఉన్నాయి. అండ్ రోమన్ రైన్స్ ఈ రస్సల్ మేనియాలో గెలవడా అని ఇలాంటిది ఏమైనా డౌట్ ఉంటే అంటే మనం బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడబోతున్నాం అండ్ రూమర్స్ గురించి మాట్లాడబోతున్నాం. అండ్ మీకు కొంచెం క్లారిటీ వస్తాయన్నమాట, రోమన్ రైన్స్ రస్సల్ మేనియాలో గెలుస్తాడా లేడా అని. అండ్ అంతేకాదు, ఇంకా చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మనము బ్రాన్ బ్రేకర్ నుంచి మన అప్డేట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో బ్రాన్ బ్రేకర్ రిటర్న్ పైన ఒక అప్డేట్ వచ్చింది. రెస్సల్ వర్డ్స్ నుంచి ఈసారి అప్డేట్ వచ్చింది. వాళ్ళు ఏమైనా అప్డేట్ ఇచ్చినారంటే, బ్రాన్ బ్రేకర్ మెడికల్లీ క్లియర్ అయ్యి రెస్సల్ మేనియా కంటే ముందు వచ్చేసలే రెస్సల్ మేనియాలో వచ్చేస్తాడు, సెత్ రాలిన్స్తో ఫైట్ చేస్తాడని ఈ టైప్లో రెస్సల్ వర్డ్స్ వాళ్ళు అప్డేట్ ఇస్తున్నారు. కానీ నేను మీ అందరికి ఎప్పుడో మన ఛానల్లో అప్డేట్ ఇచ్చేసినాను. మన బ్రాన్ బ్రేకర్ మెడికల్లీ క్లియర్ అయ్యి వచ్చేస్తాడు, బ్రాన్ బ్రేకర్ సెత్ రాలిన్స్తో ఫైట్ చేస్తాడు. ఎందుకంటే ఓబాఫేమి బ్రాక్ లెస్నర్ ముందు రాగానే అప్పుడే క్లారిటీ వచ్చేసింది మనకి, బ్రాన్ బ్రేకర్ వచ్చేస్తాడని. కానీ ప్లాన్ బి గుర్తుంది కదా, నేను మరోసారి చెప్పి టైం వేస్ట్ చేయను. మీరు మన లేటెస్ట్ అప్డేట్ వీడియో చూసినా మీకు అర్థమైపోతుంది. ఒక ప్లాన్ బి ఉంది డబ్ల్యూడబ్ల్యూ దగ్గర. కానీ ప్రెజెంట్ కోసం అయితే ఈ రెస్సల్ వర్డ్స్ వాళ్ళు అప్డేట్ ఇచ్చేసినారు ఇప్పుడు బ్రాన్ బ్రేకర్ వచ్చేస్తాడని. సో ఇప్పుడు మీరు చెప్పండి బాస్, బ్రాన్ బ్రేకర్ మెడికల్లీ క్లియర్ వస్తేనే మంచిగా, లేదంటే సెత్ రాలిన్స్ కోసం ఒక సర్ప్రైజ్ అపోనెంట్ లైక్ క్రిస్ జెరికో రిటర్న్ చేస్తే మంచిగా ఉంటుందా? అది మీరు కామెంట్లో చెప్పండి. అండ్ హైలైట్ ఏంటంటే బాస్, బ్రాన్ బ్రేకర్ ఇక ఎప్పుడైనా రాలో రావచ్చు, ఒకవేళ మెడికల్లీ క్లియర్ ఉంటే ఇక ఎప్పుడైనా ఏదైనా ఒక అంటే రెస్సల్ మేనియా కంటే ముందు ఏదైనా ఒక రా షోలో వచ్చేస్తాడంట. సో ఇప్పుడు రా షోలో వస్తేనే మంచిది. బట్ పాల్ హేమన్ దీన్ని కొంచెం హైప్ చేసి రెస్సల్ మేనియాలో సర్ప్రైజ్ రిటర్న్ చేపించినా ఇంకా బాగానే ఉంటుంది, పాల్ హేమన్ సింగిల్గా హ్యాండిల్ చేస్తే ఈ ఫ్యూడ్కి. సో ఇప్పుడు మీరేమంటారో అది మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ర్యాండీ ఆర్టన్ అయితే కోడీ రోడ్స్కి బాగానే కొట్టేసిండు మన రీసెంట్ స్మాక్ డౌన్లో. కానీ ర్యాండీ ఆర్టన్ ఇంత భయంకరంగా కొట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి ఒక వార్నింగ్ బి ఇచ్చేసిండు బాస్ మన ర్యాండీ ఆర్టన్. ఎస్, ర్యాండీ ఆర్టన్ కోడీ రోడ్స్కి వార్నింగ్ ఇచ్చిండు. అండ్ ఏమని వార్నింగ్ ఇచ్చిండో అది మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. ఇక్కడ ఏమని రాసి ఉందంటే, నువ్వు ఏం కోరుకుంటున్నావో అది కొంచెం చూసి కోరుకో. అంటే మీ అందరూ గుర్తుండొచ్చు, రీసెంట్ స్మాక్ డౌన్లో కోడీ రోడ్స్ అంటే నాకు తెలుసు బెల్ రింగ్ కాగానే మాకు లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ అంటే చాలా భయంకరమైన ర్యాండీ ఆర్టన్ చూడడానికి దొరుకుతుంది. ఈ టైంలో కొంచెం హైప్ చేస్తుంటారు కదా కోడీ రోడ్స్. సో ఆ సెగ్మెంట్కి ఒక టైంలో రిప్లై, నువ్వు ఏం కోరుకుంటున్నావో అది కొంచెం చూసి కోరుకో, ఎందుకంటే ఆల్రెడీ చాలా భయంకరంగా ఇచ్చేసినాను. ఈ టైంలో ఈ ఫోటో చూడొచ్చు, ఈ ఫోటోలో మనకు కోడీ రోడ్స్ బ్లడ్ ఉంది ర్యాండీ ఆర్టన్ చేయిపోయినా. సో ఒక టైప్లో బాగానే వార్నింగ్ ఇచ్చేసిండు మన ది వైపర్ లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్. కానీ ఇప్పుడు ర్యాండీ ఆర్టన్ ఫోన్లో ఎవరితో మాట్లాడిండో అది స్టిల్ చాలా పెద్ద మిస్టరీ అయిపోతుంది. చాలా సూపర్ స్టార్స్ పేరు వచ్చింది, నేను ఆల్రెడీ చెప్పేసినాను. ద రాక్ పేరు ఉంది, కెవిన్ ఓవెన్స్ పేరు ఉంది, అండ్ టెడ్ డిబియాసి పేరు ఉండే. అండ్ అంతేకాదు మన షాన్ మిక్మ్యాన్, మిస్టర్ మిక్మ్యాన్ అయితే ఇంకా బాగానే ఉంటుంది. ఇది ఫ్యాన్స్ కోరిక, ఓపెన్ చెప్పాలంటే ఇది ఒక అప్డేట్ కాదు. మిస్టర్ మిక్మ్యాన్ అయి ఉంటే, ఒకవేళ మన మిస్టర్ విన్స్ మిక్మ్యాన్ అయి ఉంటే లేదా ఇంకా సాలిడ్గా ఉంటాయని ఇది ఫ్యాన్స్ డిమాండ్. అంటే ఇది ఒక ఫ్యాన్స్ విషయం అన్నమాట, ఫ్యాన్స్ ఈ టైప్లో అనుకుంటున్నారు. అండ్ కొంతమంది అయితే మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన, జాన్ సీనా అయితే ఎట్లుంటుందని ఈ టైప్లోవి కొంతమంది పోస్ట్ చేస్తున్నారు ఫొటోస్. నిజంగా జాన్ సీనా అయితే మజా వచ్చేస్తుందని ఈ టైప్లో అనుకుంటున్నారు. బట్ జాన్ సీనా ఒకవేళ కంటిన్యూ చేసేది ఉంటే, ఎక్కువ కనిపించేది ఉంటే అసలు ఎందుకు రిటైర్మెంట్ మ్యాచ్లో ఫైట్ చేస్తాడు? హాలీవుడ్లో వెళ్ళాలి, ఇంకా మూవీస్లో షూట్ చేయాలనే కదా వెళ్ళిపోయాడు. అంటే ఓన్లీ హాలీవుడే రీజన్ కాదు, బాడీ పెయిన్స్ బి రీజన్స్ ఉండే మన జాన్ సీనా రిటైర్మెంట్ కోసం. బట్ ఏంటంటే ఒకవేళ కనిపించేది ఉంటే, అది ఇప్పుడు జాన్ సీనా ర్యాండీ ఆర్టన్తో మాట్లాడుతుండే ఫోన్లో అంటే ఇక ఎక్కువ కనిపించాల్సింది కదా. జస్ట్ రెస్సల్ మేనియా వరకు అంటే మేబీ జాన్ సీనా ఒకవేళ వస్తే మంచిది, అప్పుడు ఇంకా మజా వచ్చేస్తుంది. కానీ ఒకసారి ఫోన్లో మాట్లాడిన తర్వాత ఆ మనిషి ఏంటంటే ఎక్కువ కనిపించాలి. ఒకవేళ ఎక్కువ కనిపించి రెడీ అయితే జాన్ సీనా అయితే ఓకే. బట్ చూద్దాం, ఇప్పుడు ఫ్యాన్స్ ఈ టైప్లో షేర్ చేస్తున్నారు. ఇది మొత్తం ఫ్యాన్స్ థియరీ. దీనిపైన మీ థియరీ ఏందో మీరు కామెంట్లో చెప్పండి. అండ్ అంతేకాదు, ఇంకొక హైలైట్ ఏంటంటే, నేను మీద ముందే చెప్పినాను అండ్ మరోసారి చెప్తున్నాను, ర్యాండీ ఆర్టన్ అండ్ కోడీ రోడ్స్ ఫ్యూడ్ అంట రెస్సల్ మేనియా తర్వాత స్టిల్ కంటిన్యూ కావచ్చు. సో దీని అర్థం ఏంది అంటే, ఫ్యూడ్ కంటిన్యూ అవుతుందంటే ర్యాండీ ఆర్టన్ ఓడిపోతాడే ఏంది ఈ రెస్సల్ మేనియాలో?
లేదా ర్యాండీ ఆర్టన్ గెలుస్తాడు బట్ కోడి ఫ్యూడ్ కంటిన్యూ చేసి మళ్ళీ ఛాంపియన్ అయిపోతాడా, అదే చూద్దాం. బట్ స్టిల్ ఇదే రూమర్ వస్తుంది మనకి ఇలా ఫ్యూడ్ పైన. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఒక ఫుట్బాల్ ప్లేయర్ గురించి. టామ్ బ్రేడీ అని సంథింగ్ పేరు ఉంది. మనోడు ఏమని చెప్పిండు అంటే డబ్ల్యూడబ్ల్యూ గురించి కొంచెం గలీజ్గా మాట్లాడుతుండు. డబ్ల్యూడబ్ల్యూ అంటే చూడండి కొంచెం క్యూట్గా ఉంటుంది, బట్ అలా రెస్లర్స్కి మేము చాలా ఈజీలీ కొట్టి పడేస్తాం, మేము కొడితే వాళ్ళు ఏడుస్తారు, అంత భయంకరంగా ఇచ్చి పడేస్తాం. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూ ఒక స్క్రిప్టెడ్ షో అని ఈ టైప్లో ఎక్కిరిస్తుండు. అండ్ ఏమని చెప్తుండ అంటే మా ఫుట్బాల్ అయితే స్క్రిప్టెడ్ కాదు మీకు తెలుసు, అండ్ మా ప్లేయర్స్ అయితే ఇలాంటి డబ్ల్యూడబ్ల్యూ రెస్లర్స్కి చాలా భయంకరంగా ఇచ్చి పడేస్తారు అండ్ వీళ్ళు ఏడుస్తారు మేము కొడతాం, ఈ టైప్లో మాట్లాడంగానే బాస్ సోషల్ మీడియా చాలా షేక్. మన రెస్లర్స్ చాలామంది నీకు దమ్ముంటే రారా చూసుకుందామని ఈ టైప్లో మన చాలామంది సూపర్ స్టార్స్ ట్వీట్ చేస్తున్నారు. షార్లెట్ ఫ్లేర్ ట్వీట్ చేసింది, అంటే మా రెస్లర్స్తో ఫైట్ చేయాలంటే మీలాంటి ఒక్కరు కాదు మినిమం 5 మంది రావాలి ఒక్కొంతో ఫైట్ చేయాలన్నా అని ఈ టైప్లో చాలా ట్వీట్స్ వస్తాయి. మా సూపర్ స్టార్ చాలా రియాక్ట్ అవుతున్నారు. సో ఫస్ట్ అయితే ఇది మేబీ ఒక స్క్రిప్ట్ కావచ్చు అంటున్నారు. మేబీ ఈ టామ్ బ్రేడీ మేబీ మన డబ్ల్యూడబ్ల్యూలో ఒక మ్యాచ్ కోసం వస్తాడు అనుకుంటా, అందుకని ఈ టైప్లో వీళ్ళు ఒక స్క్రిప్ట్ ప్లాన్ చేసి ఈ టైప్లో చేస్తున్నారు. అండ్ ఇంకోటి స్క్రిప్ట్ అంటే గుర్తొచ్చింది, డబ్ల్యూడబ్ల్యూ స్క్రిప్టెడ్ అని చెప్పిండు కదా, నేను ఒక సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. స్క్రిప్ట్ అంటే ఏదో ఫేక్ కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు AEWలో చాలా భయంకరమైన మ్యాచెస్ జరుగుతున్నాయి, కానీ అది ఒక స్క్రిప్టెడ్ షోనే. అంటే ప్రో రెస్లింగ్ అంటేనే ఒక స్క్రిప్టెడ్ షో, ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఓన్లీ డబ్ల్యూడబ్ల్యూ అని కాదు, ఏదైనా ప్రో రెస్లింగ్ కంపెనీ అది ఒక స్క్రిప్టెడ్ షోనే. కానీ స్క్రిప్టెడ్ అంటే ఫేక్ కాదని చెప్పినా కదా, ఎందుకు అట్లా చెప్తున్నా అంటే చూడండి, ఇప్పుడు మీరే ఉన్న చాలాసార్లు చెప్పినాను ఇదే ఎగ్జాంపుల్, మరోసారి చెప్తున్నాను. మీరే ఉన్నారు, మీరు ఒక కంపెనీకి ఓనరు, మీ కంపెనీలో ఒక 50 మంది రెస్లర్స్ ఉన్నారు, అండ్ మీరు ఒక స్క్రిప్ట్ పెట్టకపోతే ఆ 50 మంది ఏం చేస్తారు? 50కి 50 మంది ఏమంటారు అంటే నాకే మెయిన్ ఛాంపియన్షిప్ కావాలి, నాకే వరల్డ్ ఛాంపియన్షిప్ కావాలంటారు. అండ్ ఆ 50కి 50 మంది ఇష్టం ఉన్న మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేస్తూనే ఉంటారు. అండ్ ఎలాంటి స్టోరీ లేకపోతే, ఎలాంటి ఫ్యూడ్ లేకపోతే అసలు వీళ్ళు ఎందుకు వస్తున్నారు, వీళ్ళు ఎందుకు ఫైట్ చేస్తున్నారు, అసలు వీళ్ళు ఇంత భయంకరంగా ఎందుకు కొట్టుకుంటున్నారు, అసలు ఫ్యాన్స్ క్లారిటీ రావాలనే ఒక స్టోరీ ఉంటుంది. ఒక స్టోరీ క్రియేట్ చేస్తారు, ఇద్దరు రెస్లర్స్ ముందు ఫేస్ టు ఫేస్ వస్తారు, అలా మధ్యలో సెగ్మెంట్ జరుగుతుంది, బ్రాల్ జరుగుతుంది, ఒక స్టోరీ క్రియేట్ చేసి అలా మధ్యలో మ్యాచ్ జరుగుతుంది. సో దీన్నే ఒక స్క్రిప్ట్ అంటారు. ఓకే, ఎంతైనా సరే ఒక ఎంటర్టైన్మెంట్ షో కాబట్టి కొన్నిసార్లు వీళ్ళు రిజల్ట్వి ముందే ప్లాన్ చేస్తారు, ఎందుకంటే స్క్రిప్ట్ ఇక్కడ. ఇప్పుడు స్క్రిప్ట్ అని చెప్పి మరీ ఫేక్గా ఫైట్ చేస్తారని కాదు, మన రెస్లర్స్కి అంటే మరీ సీరియస్గా ఇంజురీ కాకుండా చూసి ఫైట్ చేస్తారు వీళ్ళు. ఎస్, అంటే ఒక్కోసారి వీళ్ళు కావాలని ఇంజర్డ్ చేసి పడేస్తారు, బట్ ఎక్కువ ఏమవుతుంది అంటే మన రెస్లర్స్ ఏంటంటే ఇంకో రెస్లర్కి ఎక్కువ ఇంజురీ కాకుండా చూసి మరీ ఫైట్ చేస్తారు. ఓకే, సో మాటలు అసలు డబ్ల్యూడబ్ల్యూ ఫేక్ స్క్రిప్టెడా కొంచెం క్లారిటీ ఇచ్చేస్తాను ఈరోజు ఈ వీడియోలో. బట్ ఏంటంటే క్లారిటీ ఇవ్వాల్సిన టైం వచ్చింది, ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఈ కాలంలో సోషల్ మీడియాలో కొన్ని వీడియో చూసి అంటే మన సూపర్ స్టార్స్ పంచుకొడుతున్నప్పుడు అది మిస్ అయిపోతుంది, మిస్ అయినా సరే మన సూపర్ స్టార్ ఇంకో సూపర్ స్టార్ రియాక్ట్ అవుతారు. సో అదంతా చూసి ఆ మిస్ అయిన క్లిప్స్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగానే నమ్మేస్తారు. కానీ అసలు చాలా భయంకరమైన తాకిన క్లిప్స్ ఎవరు అప్లోడ్ చేస్తారు, చాలా భయంకరమైన చైర్ షాట్స్ క్లిప్ ఎవరు అప్లోడ్ చేస్తారు, చాలా భయంకరంగా కొడితే అసలు నెక్ ఇంజురీస్ అయిపోయినాయి, కాలు చేతులు ఇరిగిపోయినాయి. సో అలాంటి వీడియోస్ చూడరా? ఒట్టి మన సూపర్ స్టార్ పంచ్ కొడుతున్నప్పుడు లేదా కిక్ కొడుతున్నప్పుడు అది మిస్ అయిపోయింది, అయినా ఇంకో సూపర్ స్టార్ రియాక్ట్ అవుతుంది, అది చూసి ఫేక్ అని నమ్మేస్తారా? చూస్తే అన్నీ చూడాలి బాస్. ఓకే, సో డబ్ల్యూడబ్ల్యూ ఫేక్ కాదు, డబ్ల్యూడబ్ల్యూ ఒక స్క్రిప్టెడ్. సో అందుకనే రెస్లర్స్ మన సూపర్ స్టార్స్ ఇంత భయంకరంగా రియాక్ట్ అయ్యి దమ్ముంటే రారా చూసుకుందాం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన AEW టోనీ ఖాన్ గురించి. ఎందుకంటే ఈ టోనీ ఖాన్ మన డబ్ల్యూడబ్ల్యూకి అమ్మేస్తున్నారు అని ఇలాంటి టాక్ వచ్చేటప్పుడు చాలా కంపెనీస్ డబ్ల్యూడబ్ల్యూ కొన్ని కాలు బిట్ చేసినారు. అండ్ దాంట్లో ఒక టోనీ ఖాన్వి ఉండే, టోనీ ఖాన్ ఇంకో వేరే కంపెనీతో కలిసి డబ్ల్యూడబ్ల్యూ కొందాం అనుకుని ఎన్నో $1 బిలియన్ ఆఫర్వి ఇచ్చినారు. బట్ నయమైంది, టోనీ ఖాన్కి అమ్మలేదు. అండ్ అయినా సరే విన్స్ మ్యాక్మ్యాన్ అసలు ఎందుకు అమ్ముతాడు, అసలు ఎందుకు అమ్మిండు, మెయిన్ ఇది క్వశ్చన్. ఒకవేళ తెలియదంటే చెప్పేస్తున్నాను,
ఈ రెస్లింగ్కి అంటే ఇంత టాప్లో తీసుకొచ్చి ఇంకెవరు కాదు, మన మిస్టర్ మెక్మ్యానే. ఈరోజు మనము అండర్టేకర్, జాన్ సీనా అంటే మంచి మంచి లెజెండ్స్లో చూస్తున్నామంటే లెజెండ్స్లకి ఈ రెస్లర్స్కి ఇంత టాప్ లెవెల్లో తీసుకొచ్చింది మన విన్స్ మెక్మ్యానే. ఓకే, అండ్ విన్స్ మెక్మ్యాన్ రెస్లింగ్ అంటే ఈ కంపెనీకి అసలు ఎందుకు అమ్మేసిండు అంటే, విన్స్ మెక్మ్యాన్ చాలా గలీజ్ అంటే చాలా గలీజ్ కేసు పడ్డది, ఒక అమ్మాయి కేసు పడ్డది. అండ్ ఏదైనా కంపెనీ ఓనర్ పైన ఇలాంటి గలీజ్ కేసెస్ పడితే ఇక మీరు అర్థం చేసుకోవచ్చు, అలాంటి కంపెనీకి ఎవరు సపోర్ట్ చేయరు. అంటే ఒక్క మనిషి వల్ల మొత్తం కంపెనీయే బద్నాం అయిపోతే మొత్తం కంపెనీకే బేకార్ అంటారు. సో అందుకనే కంపెనీ కాపాడనీకి అంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ కంపెనీ కాపాడనీకే ఒక టైప్లో ఈ టీకేఓకి అమ్మేసిండు. అండ్ మరొకసారి నేను కొంటానంటే అమ్మిండు, వాళ్ళ మధ్యలో ఒక డీల్ ఉంది బాస్, ఆ టైప్లో అమ్మేసిండు. సో ఈ టోనీ ఖాన్ ఇప్పుడు న్యూస్ వచ్చింది, ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది కొందాం అనుకుంటాని. సో టోనీ ఖాన్ అని కాదు, చాలామంది ట్రై చేసినారు, బట్ విన్స్ మెక్మ్యాన్ ఎవరికి అమ్మాలో వాళ్ళకే అమ్మిండు. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద స్ట్రీట్ ప్రాఫిట్స్ గురించి. సో ద స్ట్రీట్ ప్రాఫిట్స్ మేబీ అంత మంచిగా ఉంటే రెసల్మేనియా లోపు, రెసల్మేనియా తర్వాత రిటర్న్ చేస్తారంట. ద స్ట్రీట్ ప్రాఫిట్స్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత హైప్ లేదు ప్రెజెంట్. రీసెంట్లీ ఒక లైవ్ షోలో ఎక్కడో కనిపించిండే మన ద స్ట్రీట్ ప్రాఫిట్స్, దాంట్లో మన మౌంటెస్ ఫోర్డ్ ఉన్నాడు కదా, మౌంటెస్ ఫోర్డ్కి ఫుల్ అంటే స్టమక్ వచ్చేసి చాలా లావ్ అయిపోయిండే, ఆ టైంలో కనిపించిండే. బట్ దాంతో మళ్ళీ కనిపించలేదు. చూద్దాం వీళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో ద స్ట్రీట్ ప్రాఫిట్స్ కోసం. ఒక న్యూస్ అయితే వచ్చింది, ఇప్పుడు నా పని ఏ న్యూస్ వచ్చినా సరే మీ వరకు తీసుకురావాలి, సో అందుకే నేను ఈ న్యూస్ మీ వరకు తీసుకొచ్చేసినాను. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అండ్ ఓబా ఫేమి గురించి. గాయస్ రీసెంట్లీ కోఫీ కింగ్స్టన్ అంటే అవెంజర్స్ అని టైప్లో పోస్ట్ చేసిండు, ఒక ట్వీట్ చేసిండు. ఎందుకు చేసిండు అంటే, ఇప్పుడు ఒక హిస్టరీ ఉంది బాస్ బ్రాక్ లెస్నర్ది. అండ్ ఈ హిస్టరీ అంటే ఓపెన్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ వైట్ పీపుల్, బ్లాక్ పీపుల్ ఇదంతా మరొకసారి అక్కడ లేస్తుంది. అంటే చూడండి, ఇప్పుడు ఓబా ఫేబీ వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ జరుగుతుంది. ఓకే, అందరూ చాలా హైప్ ఉన్నారు. బ్రాక్ లెస్నర్ స్వయంగా చెప్పిండు నీ కాలు నా ఛాతీ పైన పెట్టని. బ్రాక్ లెస్నర్ చెప్పిండని ఓబా ఫేమి కాలు పెట్టి అంత సపోర్ట్ చేస్తుండు బ్రాక్ లెస్నర్ ఓబా ఫేమికి, అంత బాగానే ఉంది. కానీ కావాలని ఇవన్నీ లేపడం అవసరమా? వైట్ పీపుల్, బ్లాక్ పీపుల్ ఇవన్నీ అవసరమా? ఇప్పుడు ఈ కోఫీ కింగ్స్టన్ లాంటి సూపర్ స్టార్స్ అంటే వీళ్ళందరూ అంటే మ్యాచ్కి హైప్ చేయనికే ఇలాంటి ట్వీట్ చేసినారు. బట్ ఏంటంటే అది ఎక్కడన్నా వైట్ బ్లాక్ టైప్ అయిపోయింది. అందుకని ఇప్పుడు బ్రాక్ లెస్నర్ హిస్టరీ చూస్తే ఈ బ్లాక్ సూపర్ స్టార్స్ చాలామందికి మన బ్రాక్ లెస్నర్ ఓడిపించి, అంటే ఈ పోస్ట్లో చూడొచ్చు మీరు ఈ ఫోటో, అర్థమైపోతుంది మీకు ఇక్కడ చాలామంది ఓడిపించింది. సో ఇప్పుడు మన ఓబా ఫేబీకి ఓడిపించేస్తాడా అని ఈ టైప్లో ఇక వైట్ బ్లాక్ అని స్టార్ట్ అయిపోయింది. అంతా మంచిగా నడుస్తున్నప్పుడు ఇవన్నీ ట్వీట్స్ చేసి కావాలని అంటే ఇవంతా గలీజ్ చేయొద్దు. ముందే ఇప్పుడు చూడు మన ఇండియాలో ఈ కులం ఆ కులం అని కొట్లాడుతుంటారు, అక్కడేమో వైట్ పీపుల్, బ్లాక్ పీపుల్ అని. అంటే ఏ దేశంలో వెళ్ళినా సరే ఏదో ఒక తలకాయ నొప్పి ఉంటుంది, ఏదో ఒక ఫాల్తూ ఉంటుంది బాస్, ఓపెన్గా చెప్తున్నాను. ప్రశాంతంగా ఉండండిరా, కలిసి ఉండండిరా అంటే చేత కాదు, ఏదో ఒకటి లేపుతూనే ఉంటారు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అండ్ ఓన్లీ ఇక్కడని కాదు, ప్రతి ఒక్క దేశంలో ఏదో ఒక తమాషా జరుగుతూనే ఉంటుంది. అండ్ ఈ తమాషా ఇప్పుడు బ్రాక్ లెస్నర్ కోసం జరుగుతుంది అక్కడ వాళ్ళ కంట్రీలో. సో ఇప్పుడు మీరేమంటారు, ఓబా ఫేమి గెలిస్తే మంచిదా, బ్రాక్ లెస్నర్ గెలిస్తే మంచిదా? ప్రెసిడెంట్ కోసం అయితే ఇప్పుడు ఓబా ఫేమి అంటున్నారు, ఇంతకుముందు బ్రాక్ గెలుస్తాడని వచ్చింది. బట్ ఇప్పుడు టాక్ ఏంటంటే ఓబా ఫేమి గెలుస్తాడు అంటున్నారు. సో చూద్దాం, ఇంకేమైనా న్యూస్ వస్తే నేను మీ అందరితో షేర్ చేస్తాను. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. రోమన్ రేన్స్ ఈ రెసల్మేనియాలో వరల్డ్ ఛాంపియన్షిప్ గెలవడా, ఇది ఒక మెయిన్ క్వశ్చన్ కదా. సో ఫస్ట్ అయితే నేను మీ అందరికీ బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇచ్చేస్తాను. అండ్ ముందే చెప్పేస్తున్నాను, బెట్టింగ్ ఓడ్స్ అన్నప్పుడు గంట ముందు చేంజ్ అయిపోతే మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు. కానీ ఇక్కడ మ్యాచ్ ఏంది ఇక్కడ మొత్తం ఇంకా ఒక నెల ఉందనేమాట. సో అందుకనే చెప్పలేము, అప్పటి వరకు ఏమైనా కావచ్చు. కానీ ప్రెజెంట్ అసలు రోమన్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నాయి అంటే ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్కి సపోర్ట్ చేస్తున్నాయి. ఎస్, బెట్టింగ్ ఓడ్స్ దబాయించి రోమన్ రేన్స్కి సపోర్ట్ చేస్తున్నాయి ప్రెజెంట్ కోసం. మేబీ అప్పుడు చెప్పలేము, కానీ ప్రెజెంట్ కోసం సపోర్ట్ మాత్రం ఉంది. కానీ ఒక రూమర్ వచ్చింది బాస్, మీకు తెలుసు కదా,
బ్యాక్ స్టేజ్ గొరిల్లా పొజిషన్లో ఉన్న వాళ్ళు ట్రిపుల్ హెచ్ వీళ్ళందరూ ఒకటేసారి ఏమైనా చేంజ్ చేస్తానని ఇదే వీడియో చెప్పినాను. ఒక స్క్రిప్ట్ ప్రకారం నడుస్తుంది షో. సో కానికి ఏమైనా కావచ్చు అని చెప్పినా కదా ఇందాక ఈ వీడియో స్టార్టింగ్లో. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, రూమర్ ఏంటంటే CM పంక్ అండ్ రోమన్ రేన్స్ ఫ్యూడ్ రస్సల్ మేనియా తర్వాత స్టిల్ కంటిన్యూ అవుతుందంట. సేమ్ మన ర్యాండీ ఆర్టన్ కోడి పైన వచ్చింది కదా రూమర్, సేమ్ అలాంటి రూమర్ ఇది. రోమన్ రేన్స్ అండ్ CM పంక్ ఫ్యూడ్ రస్సల్ మేనియా తర్వాత స్టిల్ కంటిన్యూ ఉంటుందంట. ఇప్పుడు కంటిన్యూ ఉంటుంది అంటే మళ్ళీ అదే క్వశ్చన్ వస్తుంది, లైక్ ఇందాక ర్యాండీ ఆర్టన్ మ్యాటర్లో వచ్చినట్టే, రోమన్ రేన్స్ ఓడిపోతాడే ఏంది అంటే, రోమన్ రేన్స్ ఓడిపోతాడు రస్సల్ మేనియాలో, మేబీ ఏమైనా జరుగుతుంది అనుకుంటా, ఓడిపోతాడు. దాని తర్వాత రోమన్ రేన్స్ స్టిల్ ఫ్యూడ్లో ఉంటాడు, మేబీ ఒక నెల కోసం మాయమవుతాడు అనుకుంటా. దాని తర్వాత మరొకసారి వచ్చేస్తాడు అంటే సమ్మర్ స్లామ్ కంటే ముందు, అండ్ సమ్మర్ స్లామ్ కోసం ఛాలెంజ్ చేస్తాడు, అండ్ సమ్మర్ స్లామ్లో రోమన్ రేన్స్ ఛాంపియన్ అయిపోతాడు అనుకుంటా. సో ఈ టైప్లో ఫ్యూడ్ కావచ్చు. లేదంటే రోమన్ గెలుస్తాడు, CM పంక్ సమ్మర్ స్లామ్లో మరొకసారి రోమన్కి ఓడిపించి సమ్మర్ స్లామ్లో ఛాంపియన్ అవుతాడు. అంటే ఇప్పుడు మీరే చెప్పండి, ఫ్యూడ్ కంటిన్యూ చేస్తున్నారంటే దేనికోసం? ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారంటే ఏదో ఉండొచ్చు కదా. ఇప్పుడు ఫ్యూడ్ కంటిన్యూ చేసి మరొకసారి రోమన్ CM పంక్కి ఓడిపించేసినా అది మంచిగా ఉండదు. ఫ్యూడ్ కంటిన్యూ చేసిన తర్వాత ఒకవేళ రోమన్ ఇంత తొందరగా ఓడిపోయినా, అది అంటే గెలిచి ఓడిపోయినా అది ఎవరికి అంత నచ్చదు. సో వీళ్ళు ఫ్యూడ్ ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు, అది మెయిన్ క్వశ్చన్. చూద్దాం. ఇప్పుడు రూమర్ అయితే వచ్చింది కానీ చెప్పలేం కదా, ఎప్పుడైనా ఏదైనా రూమర్ నిజం కావచ్చు. మనం నెవర్ సే నెవర్ అని చెప్పాలి. చూద్దాం. కానీ బెట్టింగ్ ఓడ్స్ మాత్రం సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఒకవేళ అంత మంచిగా ఉంటే రోమన్ రేన్స్ ఈ రస్సల్ మేనియాలో న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అయిపోతాడు బాస్. సో ఇప్పుడు మీరేమంటారు, మీరు కామెంట్స్ చెప్పండి. అండ్ ఈ వీడియో మాత్రం మీకు కొంచెమైనా నచ్చితే మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.